జిల్లా రాజమహేంద్రవరం నగరంలో ప్రకాష్ నగర్ పోలీసు ప్రతిభ చూపించారు. జూలు విడిపిస్తూ వరుస బైక్ దొంగతనాలకు చెక్ పెట్టిన ప్రకాష్ నగర్ పోలీస్ సిబ్బంది సిఐ బాజీలాల్ నేతృత్వంలో దొంగను పట్టుకుని అభినందనలు అందుకుంటున్నారు. జాగృతి బ్లడ్ బ్యాంక్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అతడు పాత బైక్ దొంగగా తేలింది. పోలీసుల చేత చక్యంగా వ్యవహరించి పట్టుకున్న దొంగ పేరు పసుపులేటి సీతారామలింగేశ్వరరావు, తండ్రి పేరు వీరశంకర్రావు, స్వస్థలం పిఠాపురంగా గుర్తించారు. గతంలో పిఠాపురంలో బంగారు దుకాణం నడిపిన ఇతడు నష్టాలు రావడంతో కార్ ట్రావెల్స్ ప్రారంభించి అందులోనూ నష్టం రావడంతో దొంగతనాల వైపు మళ్లినట్టు పోలీస్ విచారణలో వెల్లడైంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో బైక్ దొంగతనాలు చేస్తూ దొంగిలించిన వాహనాలను తెలిసిన వారికి చుట్టాలకు అమ్ముతున్నట్టు సెంట్రల్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ తెలిపారు. దొంగ వద్ద నుంచి మొత్తం 28 బైకులు స్వాధీనం చేసుకోగా వాటి విలువ సుమారు 23 లక్షల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఈ బైకుల్లో ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12, 3 టౌన్ లో 11, 1 టౌన్ లో 3, తాళ్లపూడి స్టేషన్ లో 1, సర్పవరం స్టేషన్ లో 1 బైకు కేసులకు సంబంధించినవిగా గుర్తించారు. సో ఈ ముద్దాయి బస్ స్టాండ్ లో ఎక్కువగా పోతున్నాయి కాబట్టి బస్ స్టాండ్ లో ఎక్కువగా చుట్టుపక్కల పోతున్నాయి కాబట్టి మేము డెకాయ్ ఆపరేషన్ అట్లాంటివి పెట్టాము. పెట్టిన తర్వాత మాకు ఐడెంటిఫై అయ్యి ఇమీడియట్ గా క్యాచ్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ లో ఈ విధంగా 28 బండ్ల వరకు మేము రికవరీ చేసాం. కొవ్వూరు రోడ్డు ఇదివరకు పిఠాపురం రోడ్డు అయితే భార్య వదిలేసినట్టుంది కదా, వదిలేసింది. తునిలో ఏదో ఉంటున్నాడు ఇట్లా చేసుకుంటూ. ఇదివరకు ఏదో షాప్ ఉంది, గోల్డ్ షాప్, ఇదివరకు గోల్డ్ షాప్ జ్యువెలరీ షాప్ పెట్టుకుంది, లాస్ అయిపోయాడు. సో దీని నిమిత్తం ఈ వృత్తిని ఎంచుకున్నాడు. నిన్నటి రోజున మనం ప్రకాష్ నగర్ లిమిట్స్ లో జాగృతి బ్లడ్ బ్యాంక్ దగ్గర రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా వెహికల్స్ తనిఖీ చేయడం జరుగుతూ ఉంది ప్రకాష్ నగర్ పోలీస్ సిబ్బందితో. ఆ సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది. అతన్ని విచారించగా అతని పేరు పసుపులేటి సీతారామలింగేశ్వరరావు, తండ్రి పేరు వీరశంకర్రావు, పిఠాపురం కాకినాడ జిల్లాకు సంబంధించినవాడు. ఇతని దగ్గర నుంచి మనం ఒక 28 బైకులు రికవరీ చేయడం జరిగింది. ఇతను గతంలో పిఠాపురంలో గోల్డ్ షాప్ వ్యాపారం నిర్వహించేవాడు. అందులో నష్టాలు రావడం వలన కార్ ట్రావెల్స్ బిజినెస్, అందులో కూడా నష్టాలు రావడం వలన అప్పులు తీర్చడం కోసం అలానే జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఖరీదైన బైకులు దొంగతనం చేయడానికి అలవాటు పడ్డాడు. ఇతని మీద గతంలో కూడా ఎక్కడ కేసులు నమోదు కాలేదు. ఇతని నుంచి మనం 28 బైకులు రికవరీ చేయడం జరిగింది. వాటి సుమారు 23 లక్షల రూపాయలు. అలానే ఈ బైకులు రికవరీ చేయడంలో ప్రకాష్ నగర్ సిఐ గారు, వారి పోలీస్ సిబ్బంది, అలానే క్రైమ్ పార్టీ కనపరిచారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఈ రికవరీ చేసిన బైకుల్లో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదై ఉన్నాయి. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 12 బైక్స్, రాజమండ్రి టీ టౌన్ లిమిట్స్ లో 11 బైక్స్, రాజమండ్రి 1 టౌన్ 3 బైక్స్, తాళ్లపూడి పిఎస్ లో 1 బైక్, పవరం మొత్తం టోటల్ 28 బైక్స్. వీటి వాల్యూ సుమారు 23 లక్షలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా మన ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ బైక్లు పార్క్ డిజిటల్ లాక్స్ అనేది ఉంటుంది. ఇది తక్కువ ఖర్చుతోటే మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా బైక్ ని టచ్ చేసినట్టయితే సౌండ్ వస్తుంది. అలానే వీల్ లాక్, వీటి కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. జీపీఎస్ సుమారు ఒక 2000 రూపాయలు ఖర్చుకుంటే జీపీఎస్ దీన్ని అమర్చుంటే వాళ్ళు సులభంగా ట్రాక్ ఉండడానికి వాళ్ళ బైక్స్ ప్రొటెక్షన్ కూడా అవకాశం ఏర్పడుతుంది. అలానే మన ప్రకాష్ నగర్ లిమిట్స్ లో కూడా ఎవరైనా దూర ప్రాంతాలకు లేదా ఎక్కువ రోజులు ఏదైనా విహారయాత్రలు ఉన్నట్టయితే LHMS సిస్టమ్ అన్నట్టు ఉందండి, లాక్ హౌస్, అది వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా దొంగతనాలు అరికట్టడానికి ఒకవేళ జరిగినట్లయితే వెంటనే కూడా అవకాశం ఉంది. మూలంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి.